డౌన్లోడ్ చేసుకోవాలి. ఓన్లీ ఓటీఎఫ్ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫాంట్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇమేజెస్కి వెళ్ళండి ఒకసారి. ఒకటి ఓపెన్ చేయండి. చూసారు ఇక్కడ పీడిఎఫ్ లో ఇమేజ్ నుంచేసి టెక్స్ట్ డిలీట్ చేయాలి. డైరెక్ట్ గా డిలీట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అడోబ్ యాక్రోబాట్ 2 ఓపెన్ చేయండి మీ దగ్గర. ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయండి. అదేంటండి రేటరా డీసీనా? రేటరా ఇది అడోబ్ యాక్రోబాట్ రేటరా? రేటర్ అవ్వదండి, డీసీ కావాలి. ఎవరి దగ్గర డీసీ లేదా? ఇది నోట్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. అడోబ్ యాక్రోబాట్ డీసీ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అయ్యాకే ఎలా డిలీట్ చేయాలో చెప్పగలను. డైరెక్ట్ గా అడోబ్ యాక్రోబాట్ లో ఎడిట్ ఇమేజ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీరు ఎలాగైతే యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ లేదనమాట, దూరంలో ఉంది, అందుకని నేను మొబైల్ కనెక్ట్ అయ్యాను. అంటే మీ దగ్గర అడోబ్ యాక్రోబాట్ ఉంటుంది అనుకున్నాను యాక్చువల్లీ నేను. ఓకే, నేను టెక్స్ట్ డిలీషన్ చెప్తాను. ఈ లోపు సిఎస్ఎస్ ఎలా చేయాలి అని చెప్తాను మీకు, చూడండి. ఓకేనా? మీరు చూడండి, హెచ్టిఎంఎల్ కోడింగ్ చూడండి ఒకసారి. హెచ్టిఎంఎల్ కోడింగ్ ఓపెన్ చేయండి. చూసారు ఇక్కడ లైన్ 1 మిడిల్ లో ఓపెన్ చేయండి. మిడిల్ లో ఓపెన్ చేయండి. చూసారు ఇక్కడ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అంటే మనకి పారాగ్రాఫ్ లాగా పీ ట్యాగ్ పెట్టడానికి అవ్వదు. ఏ లైన్ కి ఆ లైన్ తీసుకోవాలన్నమాట. ఈచ్ లైన్ ఒక పీ ట్యాగ్ తీసుకోవాలి. అది నార్మల్ గా మనం ఏం చేస్తాము, ఒక పీ ట్యాగ్ లో 10 లైన్స్ ఉంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం. అవునా? హలో, ఒక పీ ట్యాగ్ లో 10 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఒక పీ ట్యాగ్ లో 10 లైన్స్ ఉంటే లైన్ 10 వరకు తీసుకోవాలి. లైన్ 1, లైన్ 2, లైన్ 3 అట్లాగా పీ ట్యాగ్ లో ఈచ్ లైన్ ని ఒక పీ ట్యాగ్ తీసుకోవాలి. నార్మల్ గా ఎలా చేస్తాం, పారాగ్రాఫ్ అంటే ఎలా చేస్తాం మనం, ఒక 1 పీ ట్యాగ్ లో పెడతాం అంతే. బట్ ఇక్కడ ఫిక్స్డ్ లేఅవుట్ అంటే ఫిక్స్డ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే లైన్ 1, లైన్ 2, లైన్ 3 అట్లా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కి అన్ని లైన్స్ తీసుకోవాలి. పీడిఎఫ్ లో ఎన్ని లైన్స్ తీసుకోవాలి. తీసుకొని వాటికి అడ్జస్ట్మెంట్లు చేయాలి. అడ్జస్ట్మెంట్ ఏంటి సార్ అంటే, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటోషాప్ ఉంది కదా, ఫోటోషాప్ లో మీకు పీడిఎఫ్ ఇవ్వగానే మీకు పీడిఎఫ్ ఇస్తాను నేను. మళ్ళీ కాల్ అయిన తర్వాత పీడిఎఫ్ ఇస్తాను మీకు. పీడిఎఫ్ ఇవ్వగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫాంట్స్ నోట్ చేసుకోవాలి. అడోబ్ యాక్రోబాట్ డీసీలో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తే దాని ఫాంట్ సైజ్ ఎంత, దాని ఫాంట్ ఏంటి అన్ని డీటెయిల్స్ వస్తాయి. తెలుసు కదా మీకు ఇది ఎలా చేయాలో. ఏ ఫాంట్ ఉంది, ఎంత ఫాంట్ సైజ్ ఉంది, ఐడియా ఉందా లేదా? ఉందా లేదా చెప్తాను, లేకపోతే తర్వాత చెప్తాను మీకు. అది డీసీ నేను నేను మళ్ళీ దాని క్లాస్
సారీ చెప్పండి మళ్ళీ. ఓకే. ఓకే ఓకే ఓకే. మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ ఇవ్వగానే దాన్ని విత్ కంటెంట్ తో ఫోటోషాప్ లో అంటే ఏం డిలీట్ చేయకుండా ఫోటోషాప్ లో హైట్ విడ్త్ ఉంటది కదా, అక్కడ లైన్ లో హైట్ విడ్త్ ఇచ్చాడు పైన, సిఎస్ఎస్ పైన హైట్ విడ్త్ ఇచ్చారు చూసారా, విడ్త్ వచ్చి 900, హైట్ వచ్చి 1350 కనపడుతుందా? సిఎస్ఎస్ పై లైన్ లో హైట్ విడ్త్ చూసారా? హలో, హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అక్కడ? హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అక్కడ? విడ్త్ 900, హైట్ 1350. అవునా? మీరు ఫోటోషాప్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకటి ఏదన్నా, ఇమేజ్ ఫోల్డర్ లో ఉన్న ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇంకా ఇది స్టాండర్డ్ హైట్ అండ్ విడ్త్ అండి. మీరు ఏ ఫైల్ ఇచ్చినా కూడా ఇదే విడ్త్ హైట్ లో క్రాప్ చేసుకోవాలి. ఓకేనా? ఫోటోషాప్ లో ఫస్ట్ పీడిఎఫ్ ఇవ్వగానే ఫోటోషాప్ లో విత్ కంటెంట్ అలాగే ఉంచి విడ్త్ 900, హైట్ 1350 క్రాప్ చేసుకోవాలి. అలాగే టెక్స్ట్ డిలీట్ అయిన తర్వాత మళ్ళీ క్రాప్ చేసుకోవాలి. టెక్స్ట్ నుంచి ఒకటి, టెక్స్ట్ లేకుండా ఒకటి, సేమ్ హైట్ సేమ్ విడ్త్. ఓకేనా? ఈ టూ మీరు చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి ఇదంతా. మీకు నార్మల్ గా టెక్స్ట్ ఉన్నదైతే పీడిఎఫ్ నుంచి డైరెక్ట్ గా ఫోటోషాప్ లో క్రాప్ చేయొచ్చు. బట్ టెక్స్ట్ తీసేసి చేయాలంటే మీరు అడోబ్ అక్రోబాట్ లో టెక్స్ట్ మొత్తం డిలీట్ చేసి ఇమేజెస్ ఉంచేసి టెక్స్ట్ మాత్రం డిలీట్ చేసి దాన్ని మళ్ళీ హైట్ అండ్ విడ్త్ 900, 1350 పెట్టి క్రాప్ చేయాలి. సో మీ దగ్గర విత్ కంటెంట్, వితౌట్ కంటెంట్ 2 ఇమేజ్ రావాలి. అవునా? ఈ రెండు క్రాప్ చేసుకున్న తర్వాత హెచ్టిఎంఎల్ కోడింగ్ స్టార్ట్ చేయాలి. హెచ్టిఎంఎల్ కోడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రతి దానికి కూడా లైన్ 1, లైన్ 2, లైన్ 3 అలాగే ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ తీసుకుని దాంట్లో సిఎస్ఎస్ రాయాలి. చూడండి, కోడింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా 2 సిఎస్ఎస్ ఉన్నాయి. ఒకటేమో బాడీ అంటేనేమో కామన్ గా ఉండే సిఎస్ఎస్. పేజ్ 012 అంటే ప్రతి పేజ్ కి సపరేట్ సిఎస్ఎస్ రాయాలి. నార్మల్ గా రెగ్యులర్ లో అయితే కనుక సింగిల్ సిఎస్ఎస్ ఉంటది. బట్ ఇందులో పిక్సెల్ లేఅవుట్ లో ప్రతి పేజ్ కి ప్రతి దానికి సిఎస్ఎస్ ఉంటది. ప్రతి పేజ్ కి సిఎస్ఎస్ ఉంటుంది అనమాట. ఏ పేజ్ కి ఆ పేజ్ సిఎస్ఎస్ రాసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా, కన్ఫ్యూషన్ ఉందా? ఏం అర్థం చెప్పండి. అవునా? మొత్తం ప్రాసెస్ చెప్పండి ఒకసారి చెప్పినంత వరకు. మీకు పీడిఎఫ్ కానీ మీరు ఏం చేయాలి స్టార్టింగ్ చెప్పండి. హైట్ అండ్ విడ్త్ ఎంత ఇవ్వాలి? ఓకే.
ఓకే ఓకే ఒకసారి సిఎస్ఎస్ కూడా ఓపెన్ చేయండి ఒకసారి. ఇదే పేజ్ సిఎస్ఎస్ ఓపెన్ చేయండి. చూడండి ఒకసారి లైన్ 1 ఏం తీసుకుంటారు చూడండి ఒకసారి. సిఎస్ఎస్ లో లైన్ 1 క్లాస్ ఈక్వల్ టు లైన్ 1. మీకు అక్కడ ఇవ్వాల్సింది పొజిషన్ అబ్సల్యూట్. పొజిషన్ అబ్సల్యూట్ అనే వర్డ్ ఇవ్వకపోతే మీకు అడ్జస్ట్మెంట్ రావు. ప్రతి క్లాస్ కి కంపల్సరీగా పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. అర్థం కాదు. అంటే బాడీలో ఇచ్చామనుకోండి, అంటే మనకి అన్ని ప్లేసుల్లో లైన్స్ కాకుండా వేరే ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. స్టార్టింగ్ ఎండింగ్ లో పేజ్ నెంబర్స్ ఉంటాయి. ఆ పేజ్ నెంబర్స్ కూడా మనం క్లాస్ రాసుకోవాలి. దాని అడ్జస్ట్మెంట్ కి పొజిషన్ అబ్సల్యూట్ అవసరం లేదు. సో మీరు బాడీలో ఇచ్చారనుకోండి, అట్లాంటి వాటికి కూడా అప్లై అయిపోతాయి. సో అందుకని పొజిషన్ అబ్సల్యూట్ అనేది మనకి ఎక్కడైతే కావాలో, ఎక్కడైతే అవసరం లేదో ఆ క్లాసెస్ మాత్రమే పెట్టుకోవాలి. పేజ్ నెంబర్స్ అవసరం లేదు, ఫ్రంట్ మ్యాటర్ అవసరం లేదు, వీటికి పొజిషన్ అబ్సల్యూట్ అవసరం లేదు. సో మీరు బాడీలో వేస్తే ఫ్రంట్ మ్యాటర్ కూడా అప్లై అయ్యింది. సిఎస్ఎస్ లో లైన్ 1, లైన్ 2, లైన్ 3 రాసుకోవాలి. ప్రతి లైన్ కి రాసుకోవాలి. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చిన తర్వాత టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఇవ్వాలి. నార్మల్ సిఎస్ఎస్ లో అయితే మార్జిన్ టాప్, మార్జిన్ రైట్ అలా ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ 4 ఉంటాయి. ఓకే. ఇంకా కామన్ గా ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్, లైన్ హైట్ ఇవన్నీ కామన్ వాటికి అన్నిటికీ కూడా. బోర్డ్ స్పేసింగ్ ఎంత, లెటర్ స్పేసింగ్ ఎంత అంటే కరెక్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని పెట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద కరెక్ట్ గా టెక్స్ట్ ప్లేస్ చేయాలి. మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్రాప్ చేస్తున్నాం కదా, విత్ కంటెంట్ క్రాప్ చేస్తున్నాం కదా. విత్ కంటెంట్ ని క్రాప్ చేసిన దాన్ని యూజ్ చేసి ఆ టెక్స్ట్ ని ఎగ్జాక్ట్ దాని మీదే పెట్టాలి, ప్లేస్ చేయాలి. మీకు నేను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ తీసుకుంటా. ఇది జస్ట్ ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఆఫ్టర్నూన్ ఒక చేసి చూపిస్తాం మీకు. ఒక 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 2-3 లైన్స్ ఒక 2 లైన్స్ చేసి చూపిస్తాం, మీకు అర్థం అవుతుంది ఈజీగా. యాక్రోబాట్ డీసీలో ఫాంట్ సైజ్ ఎలాగా, దాన్ని ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ ఎక్కడ కూర్చోబెట్టాలి ఏంటనేది మొత్తం చెప్తాను మీకు ఆఫ్టర్నూన్ సెషన్ లో. ఇదేంటంటే జస్ట్ హైట్ అండ్ విడ్త్ ఎంత ఉండాలి, కంటెంట్ విత్ కంటెంట్, సిఎస్ఎస్ ఎలా రాయాలి, ఇవి జస్ట్ అట్లా ఓవర్ చెప్తున్నాను అంతే మీకు. ఓకేనా? ఆఫ్టర్నూన్ సెషన్ చెప్తాను మీకు మెయిన్. సో ఇందులో ఫాంట్ ఫ్యామిలీ కూడా అప్లై చేయాలి. చూడండి ప్రతి లైన్ కి ఫాంట్ ఫ్యామిలీ ఉంది, చూసారా మీరు? ప్రతి లైన్ కి ఫాంట్ ఫ్యామిలీ ఉండాలి, ఫాంట్ సైజ్ ఉండాలి, ఫాంట్ వెయిట్ ఉండాలి, ఏదన్నా ఉంటే అన్నీ ఉండాలి. లెఫ్ట్ టాప్ ఉండాలి, రైట్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, దాంతో పొజిషన్ యాక్టివిటీ ఇచ్చి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అట్లా ప్రతి క్లాస్ కి కూడా మనం ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి కంపల్సరీగా. ఓకేనా? మీరు నెక్స్ట్ చూడండి లైన్ 2, లైన్ 3, లైన్ 4 చూడండి ఒకసారి ఎలా ఉందో.
చెప్పండి. సో ఇలాగా ప్రతి లైన్ కి లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత నార్మల్ మీరు యాజ్ యూజువల్ గా ఓపీఎఫ్, ఎన్సీఎక్స్, నేవలు ఇదంతా కామనే. ఫస్ట్ మీరు క్రియేట్ చేయాల్సింది అన్ని పేజెస్ కి ప్రతి లైన్ కి సిఎస్ఎస్ ప్రతి పేజ్ కి సిఎస్ఎస్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఏ పేజ్ అర్థం కాలేదు. ఉంటుంది పై స్టార్టింగ్ వెళ్ళండి. సిఎస్ఎస్ లో స్టార్టింగ్ వెళ్ళండి. సిఎస్ఎస్ లో స్టార్టింగ్ వెళ్ళండి. పేజ్ 12 స్టార్టింగ్ వెళ్ళండి. పైన కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద అక్కడ మనం టెక్స్ట్ కూర్చోబెట్టాలి. చూపిస్తాను మీకు. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టిన తర్వాత ఎలా క్రాప్ చేసి చూపిస్తాను మీకు. అర్థం కాలేదండి. ఎన్ని పేజ్ చేస్తారు మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. అలాగా మీరు చెప్పాలి ఎప్పుడు. నేను కాదండి, టీం చేస్తారు. 25 పేజెస్ చేస్తారు. 25. ఒక్కొక్కరు 30 చేస్తారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు 30 చేస్తారు. ఒక్కొక్కరు 35 చేస్తారు. అంటే ఎవరు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చేస్తారు. స్పీడ్ ఉండాలి. స్పీడ్ బట్టి చేస్తారు వాళ్ళు. స్పీడ్ అంటే ఎలా అంటే టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే ఇవి ఎట్లాంటి అంటే సింపుల్ పీడిఎఫ్స్ అయితే కనుక మనం 50 to 60 పేజెస్ చేయొచ్చు. నేను చెప్పేది కాంప్లెక్స్ 25 పేజెస్ వరకే చేస్తారు. మీడియం అయితే 40 అబోవ్ ఉంటది. సింపుల్ అయితే 50 అబోవ్ ఉంటుంది. ఏముండదు, టెక్స్ట్ తక్కువ ఉంటే ఫాస్ట్ అయిపోద్ది, టెక్స్ట్ ఎక్కువ ఉంటే స్లో అవుతుంది. అంతే. నార్మల్ రెగ్యులర్ ఈ వీపప్ కంటే కూడా ఇదే ఇంకా బాగా చేయొచ్చు. హలో, ఉన్నారా కార్లో? మాట్లాడ సైలెంట్ గా ఉన్నారు. చెప్పండి. ఇది నేను చెప్పండి. ఏది? అది మేబీ బోల్డ్ కో లేదంటే వర్డ్ స్పేసింగ్ ఎక్కువ ఉంటో దానికి స్పాన్ ఇచ్చి ఉంటారండి దాని వరకే. డబ్ల్యూఎస్ అంటే వర్డ్ స్పేసింగ్. మేబీ క్లాస్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు. ఆ డబ్ల్యూఎస్ అంటే క్లాస్ ఏముంది చూడండి, ప్రాపర్టీ చూడండి ఒకసారి. వర్డ్ స్పేసింగ్ ఇచ్చారు చూసారా? అంటే లెటర్ లేదన్నా వర్డ్స్ మధ్య స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే అట్లా ఇచ్చుకోవచ్చు. అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి.
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం మ్యాచ్ చేసి చెప్పండి. చూడండి ఇందులో ఈ పిక్సెల్ పీడిఎఫ్ లో మ్యాథ్లు గీతలు ఏమి ఉండవు, నార్మల్ టెక్స్ట్ ఉంటుంది. నార్మల్ టెక్స్ట్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కంటెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది ఓన్లీ కంటెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక పేజ్కి వచ్చి ఒక 10 లైన్స్ 6 లైన్స్ అలా ఉంటాయి, ఎక్కువ లైన్స్ ఉండవు మన దగ్గర. కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు. ఎన్ని డేస్ ఉంటే రీడ్ చేసుకోవాలి అంతే. అంటే ఎక్కువ డేటా ఉండదు ఇందులో, పీడిఎఫ్ లో ఎక్కువ డేటా ఉండదు. సో నేనేం చేస్తానంటే ఆఫ్టర్నూన్ ఒక ప్రశ్నిస్తాను మీకు, నేను చూపిస్తాను ఒకటి ఎలా చేయాలనేది. సో ఓవరాల్ గా అయితే ఈచ్ పేజ్ కి ఈచ్ హెచ్టిఎంఎల్, ఈచ్ పేజ్ కి ఈచ్ సిఎస్ఎస్. ఓకే, ఈచ్ పేజ్ కి ఈచ్ ఇమేజ్, వితౌట్ ఇమేజ్, వితౌట్ కంటెంట్ ఇమేజ్, విత్ ఇమేజ్, విత్ కంటెంట్, వితౌట్ కంటెంట్ 2 ఇమేజెస్. అండ్ ఏ పేజ్ కా పేజ్ హెచ్టిఎంఎల్ ఫైల్, ఏ పేజ్ కా పేజ్ ఇమేజ్ ఫైల్ అండ్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ ఫాంట్స్. ఇవన్నీ ముందు ప్రీ ప్రాసెసింగ్ చేసుకుంటే తర్వాత మనం కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, మీకు పీడిఎఫ్ ఇవ్వగానే ఎలా చేయాలి ఏంటి మీకు చూపిస్తాను నేను ఆఫ్టర్నూన్. ఓకే, నేను అంత టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఇందులో లేదు, అంతే ఒకే ప్రాసెస్. పీడిఎఫ్ ఇవ్వటం, క్రాప్ చేసుకోవటం, సిఎస్ఎస్ రాసుకోవటం, హెచ్టిఎంఎల్ రాసుకోవడం, చేయటం అంతే. దానికి లాగా ఇవే టేబుల్స్ కోడింగ్ లేదంటే ఈక్వేషన్స్ కోడింగ్ అలాంటివి ఏమి ఉండవు ఇందులో, నార్మల్గా ఉంటుంది. నో మ్యాథ్, నో టేబుల్స్, టేబుల్స్ కూడా ఉండవు, ఎక్కడో 1 or 2 టేబుల్స్ ఉంటాయి అంతే. మెయిన్ ఇక్కడ ఫాంట్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ మ్యాచింగ్ మ్యాచ్ చేయాలి అంతే. పీడిఎఫ్ ని మ్యాచ్ చేయాలి, లెటర్ మ్యాచ్ అవ్వాలి, ఈచ్ వర్డ్ ఈచ్ లైన్ మ్యాచ్ అవ్వాలి. అది చూపిస్తాను ప్రాసెస్ మీకు ఎలా చేయాలో. కుమార్ గారు ఉన్న లైన్ లో ఉన్నారా, కాల్లో ఉన్నారా, లేరా? ఓకే, ఆఫ్టర్నూన్ కనెక్ట్ అవుతాను.